ఉన్నానని మీరు అనుకుంటారేమో, కానీ పరలోకం అనేది మీకు ఉండదు, మీకు నిత్య జీవం అనేది లేదు. హల్లెలూయా. మీరు దేవుని రాజ్యమును స్వతంత్రించబడరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. హల్లెలూయా. భేదములు, విమతలు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు, లోకంలో ఉన్న మనుషులతో కలిసిపోయి వాళ్ళతో కూడా మీరు డ్యాన్స్లు వేస్తూ ఉంటే దేవుని మహింపరిచే కార్యం కాదు. దేవుణ్ణి మహింపరిచే ఒక్క కార్యక్రమాలు, దేవుని మహింపరిచే విధంగా ఏదైనా ఉంటే అది దేవునికి ఇష్టం. దేవునికి మహిమ తేనది, దేవుణ్ణి ఘనపరచినది, దేవునికి అవమానం తెచ్చేది, అది ఎలాంటిదైనా దేవుడికి ఇష్టం ఉండదు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగుగాక. అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైన వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకోవడానికి మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. వాళ్ళకి ఏముండదంట? పరలోకం అనేది లేదు. హల్లెలూయా. పొరపాటును కూడా కళలో కూడా ఊహలో కూడా అనుకోవద్దు పరలోకం ఉంటుందని. వాళ్ళకి పరలోకం అనేదే ఉండదు. అయితే అక్కడ శరీర కార్యాలు అయిపోయినాయి కదా. నెక్స్ట్ రెండోది ఆత్మ కార్యాలు. మన మనసుకి ఆత్మకు సంబంధించిన కార్యాలు ఏంటి? ఆత్మ. అయితే ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషము, లెక్కబెట్టండి ఎన్నోనియో. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతం. మనము కొంచెం శాంతం కూడా మనకు ఉండదు. ఊరికే మనకు కోపం వస్తుంది, అవునా కదా? ఊరికే కోపం వస్తుంది. ఎవరైనా మనం చెయ్యని పని చేసామంటే కోపం వస్తుంది కదా. పదే పదే ఒకే మాట చెప్తే ఇసుకొస్తుంది, కోపం వస్తుంది, అవునా? కానీ దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే దీర్ఘశాంతం అంట. హల్లెలూయా. దీర్ఘశాంతం ఉండాలంటే మనము డైలీ ప్రాక్టీస్ చేయాలి. మనకు ఆ దీర్ఘశాంతం ఉండదు. మనం కొన్నిసార్లు ఓర్పుని కోల్పోతాం. హల్లెలూయా. పేతురే యేసు ప్రభు, నువ్వు నన్ను ప్రేమించుచున్నావా సీమోను, నువ్వు నన్ను ప్రేమించుచున్నావా 3 సార్లు అడిగేసరికి ఆయన ఏమంటాడు? నీకు తెలియదు కదా, నీకు తెలుసు కదా ప్రభా నేను ప్రేమిస్తానని విసుక్కుంటాడు ఆయన. హల్లెలూయా. ఒకే మాట పదే పదే చెప్పినా మన విసుగు, కోపం వచ్చేస్తుంది. హల్లెలూయా. మనకి ఇష్టం లేని పనులు చేసినప్పుడు కూడా మనకు కోపం వస్తుంది. దేవుడు అంటున్నాడు దేవుని బిడ్డలుగా మనము దీర్ఘశాంతము కలిగి ఉండాలని కోరుతున్నాడు. హల్లెలూయా. మీకు బోధించి నేను కూడా కొన్నిసార్లు సహనాన్ని కోల్పోతూ ఉంటాను. అప్పుడప్పుడు పరిస్థితులను బట్టి ఓర్పు అలసిపోయి జీవితంలో కొన్నిసార్లు ఓర్పు లేక కొన్నిసార్లు నేను కూడా శాంతిని, సహనాన్ని కోల్పోతూ ఉంటాను. హల్లెలూయా. కానీ దాన్ని సహనముగా ఉండేటట్టు, శాంతిగా ఉండేటట్టు దేవుడే చూస్తున్నాడు. హల్లెలూయా. దీర్ఘశాంతము మనకి కావాలి. కోపం, అధికమైన కోపం మనకి ఉండకూడదు. హల్లెలూయా. తర్వాత అందరితో సమాధానంగా ఉండాలి. ఎవరి మీద వ్యతిరేక స్వభావము, ఎవరి మీద వ్యసనము, ఎవరి మీద పగ మన హృదయంలో పెట్టుకోకూడదు. హల్లెలూయా. ఒకవేళ వాళ్ళు నీ పట్ల నీ హృదయాన్ని గాయపరిచే ఉండవచ్చు, ఒకవేళ నేను బాధ పెట్టే ఉండవచ్చు, నీకు వ్యతిరేకమైన మాటలు మాట్లాడే ఉండవచ్చు. కానీ దేవుడు అంటున్నాడు నువ్వు పగ అనేది నీ హృదయంలో పెట్టుకోవద్దు. హల్లెలూయా. ఎలా ఉండాలంటే నువ్వు వాళ్ళతో సమాధానముగా ఉండాలి, ప్రేమగా ఉండాలి. హల్లెలూయా. ఆత్మఫలాలు ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం. ఎన్ని వచ్చినాయి చూడండి. 9 కరెక్టేనా? ఏమన్నా? దయాళుత్వము, దయ కలిగి ఉండాలి. ఇతరుల ఎడల ఏముండాలి? దయ కలిగి ఉండాలి. దయాళుత్వము, మంచితనము. మంచితనం మీద మనుషులు ఉండాలి. ఈ రోజుల్లో నాకు జంతువులంటే భయం వేయట్లేదు, కానీ మనుషులంటే భయం వేస్తుంది. హల్లెలూయా. మనుషులు పశువుల కన్నా ఘోరం అయిపోతున్నారు. మనుషులు జంతువుల కన్నా ఘోరం అయిపోతున్నారు. వాళ్ళ మనస్సాక్షి చచ్చిపోతుంది అంతే. హల్లెలూయా. ఎందుకు ఇలా బాధపడుతూ చెప్తున్నానో తెలుసా? నేను నిన్న ఒక వీడియో వార్తలు చూస్తూ యూట్యూబ్లో వార్తలు చూస్తున్నా. ఆ బస్సు ఏదో కాలిపోయింది, యాక్సిడెంట్ అయిందంటే చూసేటప్పుడు ఒక వీడియో మధ్యలో వచ్చింది. మతి స్థిమితం లేని అమ్మాయిని ఒక వ్యక్తి తీసుకెళ్ళి పొదల్లోకి తీసుకెళ్ళిపోయి ఆ అమ్మాయి ఎవరో దూరం నుంచి వీడియో తీశారు. మతి స్థిమితం లేదు, పిచ్చిగా అమ్మాయి. అమ్మాయికి అసలు మైండ్ లేదు, మతి స్థిమితం లేదు. అది సీసీ కెమెరాలో పడి మతి స్థిమితం లేని అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోతున్నాడు వాడు కామాంధుడు. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళిపోతుందో మన లోకం అంటే పశువుల్లాగా తయారవుతున్నారు. తాగొద్దంటే తాగుతారు, తాగి కారు డ్రైవింగ్లు చేయటం, లారీ డ్రైవింగ్లు చేయటం, వాటి యాక్సిడెంట్గా కుటుంబాలు సాధారణ కుటుంబాలు తీసుకుని వెళ్ళిపోతున్నాడు. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళిపోతారంటే మనుషులు దేవుణ్ణి మరిచి విచ్చలవిడిగా. అలనాడు ఇజ్రాయేల్ ప్రజలు
ఆ పోత దూడని చేసుకుని దాని ముందు నాట్యం ఆడతారు చూసారా? అట్లా అయిపోతుంది ప్రపంచం. హల్లెలూయా. దేవుడి ఉగ్రత సమీపంగా ఉన్నది. హల్లెలూయా. తప్పకుండా అవిధేయులైన వారికి దేవుని ఉగ్రత వస్తుంది ఆయన రాకడలో. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు మనము క్రైస్తవులుగా ఏం ఫలాలు కలిగి ఉండాలి? ఆత్మ ఫలాలు కలిగి ఉండాలని మనకి చెప్తున్నారు యేసయ్య. హల్లెలూయా. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనం. మంచితనం అనేది మనుషుల్లో లేదు. మనుషులు పశువుల్లాగా మారిపోతున్నారు. దయ అనేది లేకుండా పోతుంది. హల్లెలూయా. విశ్వాసము, సాత్వికము, ఆశ, నిగ్రహము. హల్లెలూయా. మన విశ్వాసం, మనము శ్రమల గుండా వెళుతున్నప్పుడు మన విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలి. హల్లెలూయా. నీ విశ్వాసాన్ని నువ్వు కాపాడుకోవాలి శ్రమల గుండా వెళ్తున్నప్పుడు. దేవుడు ఎక్కడ ఉన్నాడు? ఇంత ప్రార్థన చేస్తున్నా నాకు ఎందుకు ఎట్లా జరిగింది? ఇన్ని సమస్యలు నాకు ఎందుకు వస్తున్నాయి? అప్పులు తీరట్లేదంటే అసలు దేవుడు ఉన్నాడా అనే తలంపు ప్రతి మనిషికి వస్తుంది. కానీ ఆ సమయంలో నీ విశ్వాసాన్ని నువ్వు కాపాడుకోవాలి. హల్లెలూయా. నీ విశ్వాసాన్ని నువ్వు కాపాడుకున్నప్పుడు దేవుడు తప్పకుండా నీ పట్ల నిశ్చయముగా నీకు అద్భుతమైన కార్యాలు చేస్తారు. హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగాక. కాబట్టి మన విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలి. ఆశా నిగ్రహం అనేది ఉండాలి. మనకి ఏముండాలి? ఆశా నిగ్రహం. హల్లెలూయా. నా పక్కనోడు 2 అంతస్తుల బిల్డింగ్ కట్టేయాలి, నేను 2 నెలల్లో నేను కూడా ఆ బిల్డింగ్ కట్టేయాలి అనుకోకూడదు. హల్లెలూయా. నా పక్కన ఆమె 10,000 రూపాయల చీర కట్టింది, నేను కూడా 10,000 రూపాయల చీర కట్టాలి అనుకోకూడదు. హల్లెలూయా. నా పక్కనోళ్ళు 70-80 ఇంచుల టీవీ తెచ్చుకున్నారు, సైజు పెద్ద టీవీ, నేను కూడా కొనుక్కోవాలి అనుకోకూడదు. హల్లెలూయా. నీకు ఇచ్చినప్పుడు దేవుడు తప్పకుండా ఆయన చిత్తమైంది ప్రతి వస్తువు జ్యోతిర్మయుడైన తండ్రి ఆ పరలోకం నుంచి నీకు ప్రతి ఆశీర్వాదం ఇస్తాడు. ఇచ్చే వరకు నువ్వు వేచి ఉండాలి. అప్పులు చేసి ఏ వస్తువులు కొనకూడదు ఇంట్లో. హల్లెలూయా. అప్పులు చేసి తినకూడదు. అప్పులు చేసి ఇంట్లో వస్తువులు కొనకూడదు. అప్పులు చేసి ఎచ్చుకుపోయి మనము ఫంక్షన్స్ చెయ్యకూడదు. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, ఈ దినాన నీ దగ్గర 10,000 ఉందా? కుమారి దగ్గర ఇప్పుడు 10,000 ఉందా? ఆ 10,000 రూపాయలనే నీ బిడ్డల ఫంక్షన్ చెయ్యాలి. హల్లెలూయా. లేదు నేను పెద్దగా ఒక ఫంక్షన్ హాల్ తీసుకుంటాను, ఆ ఫంక్షన్ హాల్కి అప్పు తెచ్చేనే సరే 1,00,000 రూపాయలు పెట్టి నేను ఆ ఫంక్షన్ హాల్, ఉదాహరణకు చెప్తున్నా, నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా. కుమారిని తీసుకుని ఇప్పుడు ఆ 10,000 రూపాయలు ఆమె దగ్గర ఉన్నాయి. 10,000 ఆ 10,000 రూపాయలు పిల్లల పుట్టినరోజు గ్రాండ్గా చెయ్యాలనుకుంది అనుకోండి. ఆ 10,000 రూపాయలని దైవజనులు పిలిచి, విశ్వాసాలు పిలిచి, భోజనాలు పెట్టి ఆమె చెయ్యాలి. అది అంతేకాదు, అలా కాదు నేను చాలా గ్రాండ్గా చేయాలి, మా బంధువులందరినీ పిలవాలి, మా ఊరందరినీ పిలవాలి, ఫంక్షన్ హాల్ నేను తీసుకుని. ఆమె ఒక మధ్యతరగతి వ్యక్తి, ఆమె రిచ్ కాదు. హల్లెలూయా. ఒక మధ్యతరగతి మహిళ ఎలా ఉండాలి నేను చెప్తున్నా, స్త్రీలుగా మీరు చెప్తున్నా. ఆమె ఇప్పుడు ఫంక్షన్ హాల్ తీసుకుని 1,00,000 రూపాయలు అప్పు తెచ్చి యోహాను పెట్టేశాడు అనుకోండి. మళ్ళీ ఆ 1,00,000 రూపాయలు అప్పుకి ఆ వడ్డీ కట్టుకోవాలి కదా వాళ్ళిద్దరు. ఉదాహరణ చెప్తున్నా నేను. అలా చెయ్యరు కానీ చెప్తున్నా. ఆ 1,00,000 రూపాయలు వడ్డీ కట్టుకోలేదా? దేనికి? ఆ వడ్డీ కట్టలేక వాడు ఏం చేస్తాడు? రోజు ఫోన్ చేసి తిరుగుతూ ఉంటాడు. హల్లెలూయా. అంటున్నాడు దేవుడు, నువ్వు అప్పులు చేసి ఆడంబరాలకు పోవద్దు. హల్లెలూయా. అప్పు చేసి పప్పుకూడు నువ్వు తినవద్దు. హల్లెలూయా. పచ్చడి మెతుకులైనా మనకు అప్పు లేకుండా ఉండాలి మన జీవితంలో. హల్లెలూయా. మనకు మనసు ప్రశాంతంగా పడుకుంటావు, నిద్రపోతావు నువ్వు. హల్లెలూయా. నువ్వు ఉన్న దానిలోనే నువ్వు జాగ్రత్తగా, ఇది చాలు నాకు దేవుడు ఇది ఇచ్చాడు, నా దగ్గర 5,000 ఉన్నాయి, ఇది చాలు, దీనిలోనే నా కుటుంబం మొత్తం బట్టలు కొనుక్కుంటాం అంతే. హల్లెలూయా. నా దగ్గర 2,000 ఉన్నాయి, ఇది చాలు, నా బిడ్డలకి నాకు లేకపోయినా నా బిడ్డలకు కొని పెడతాం, చాలు. హల్లెలూయా. అప్పు చేసి మాత్రం ఏమీ చెయ్యొద్దు, ఆడంబరాలకి పోవద్దు. ఆశ నిగ్రహం అనేది మనిషికి ఉండాలి. ఎవరి దగ్గర మన డాంబికం చూపించాల్సిన అవసరం లేదు, ఎవరి దగ్గర మనం హెచ్చిపోవలసిన అవసరం లేదు. మనము హెచ్చించవలసినది, ఘనపరచవలసినది మన దేవుడైన యెహోవాను మాత్రమే. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగాక. మనుషుల ముందు నువ్వు పెద్ద ఆడంబరంగా పెద్ద కటోటి పెట్టి ఫంక్షన్ హాల్ 2 లక్షలకు అద్దెకి తీసుకుని నీ కుమారుడు పుట్టినరోజు చేసావనుకో, ఏమవుతుంది? నీ అప్పులే అవుతాయి, కానీ నీ యొక్క స్థితికి అది తగినది కాదు. ఒకవేళ దేవుడు నిన్ను బలంగా ఆశీర్వదించి కోట్ల ఆస్తి ఇస్తే తప్పకుండా చేసుకో, నువ్వు ఎవరు వద్దన్నారు. హల్లెలూయా. నీ దగ్గర ఉన్నదా